సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం తిప్పారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కోగూరి కిష్టారెడ్డి బరిలో ఉన్నారు. సోమవారం నాడు తిప్పారం గ్రామంలో వారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, కొండపాక ఏఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుపు భూమిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోగూరి కిష్టారెడ్డికి కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని, కోగూరి కిష్టారెడ్డి మంచి వ్యక్తి, రాజకీయ అనుభవం, కష్టపడే తత్వం కల వ్యక్తి అని, అతన్ని గెలిపించుకుంటే గ్రామాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి కోగూరి కిష్టారెడ్డి మాట్లాడుతూ ఆశతో కాదు, ఉన్నత ఆశయాలతో మీ ముందుకు వచ్చారని, ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. తనకు గ్రామంపై, గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత, మహిళలు పార్టీలకు అతీతంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి, అలాగే మా వార్డు మెంబర్ అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. 1,000 గౌరవ వేతనం అంటారు, 5,000 నెల జీతం తీసుకోండి. మరి ఎన్ని రోజులు పనిచేసాడు మీరు అర్థం చేసుకోరు. రేపు ఈయన కూడా కిష్టారెడ్డి మీకు గెలిచినాక ఈయన మీ జీతగాడు, సేవకుడు, మీకు సేవ చేయాలి, అందుబాటులో ఉండాలి. కానీ ఆయన ఎప్పుడైనా చేసిండ సేవ మీరు అర్థం చేసుకోరు. అందుకోసమే మీరు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి ఎవరు చేశారు, మనం గజ్వేలులను చేసినాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినా పని చేస్తలేడు. జీతం తీసుకున్న వాళ్ళు పని చేయాలి కదా, కానీ ఎవరు చేసిండు కేసీఆర్, ఉంచుకున్న వాళ్ళకి చేసుకున్నాడు. అంటే మనం ఉంచుకున్న వాళ్ళము, ఆయన సాగుకున్న వాళ్ళు చింతమడక, తాగుర్రి, తిరుర్రి, తందనాలని ఇంటికి 10 లక్షలు ఇచ్చిండమ్మా. మరి మన దగ్గర అవసరం ఉన్న వాళ్ళకు 1,00,000, 2,00,000, 3,00,000 ఇవ్వాలి కదా. మేము ముఖ్యమంత్రి చేసినాం. సిద్దిపేటలో ఎప్పుడు ఆయన మంత్రి చేసాడు, అంతేగాని ముఖ్యమంత్రి చేయలేదు. అందుకోసమేమా ఆయన వేషాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. మేము 6 గ్యారంటీలు చెప్పినామమ్మా. మొదటి గ్యారంటీ ఏముందమ్మా, మీకు బస్సు ఫ్రీ. 3 రోజులలోనే చేసినాం. ఎందుకు బస్సు ఫ్రీ అమ్మా, ఎందుకు చెప్పు. అమ్మగారింటికో, అత్తగారింటికో, గుడికి ఏదైనా పట్టణం పోవాలి అని అంటే ఎవరిని అడగాలి పైసలు? మీ ఆయనని అడగాలి, లేకపోతే పెద్ద కొడుకుని అడగాలి. మరి ఇంతకు మళ్ళీ అంటుండ్రి తిరిగి చెడిపోతారని. కాదమ్మా, తిరుగుతూనే తెలివి వస్తుంది. మీరు మాతో పాటు తెలివంతులు కావాలని రేవంత్ అన్న మీకు ఉచిత బస్సు ఇచ్చింది. మరి తర్వాత ఏమి ఇచ్చిండమ్మా, కరెంటు బిల్లు. ఈ నెల కాగానే కరెంట్ రోడ్ కట్ చేస్తాడని, అయ్యా 300, 800 అని మీరు అడుక్కోవద్దు. మీ కాళ్ళ మీద మీరు మహిళలు రావడాలని మీకు 200 యూనిట్ దాకా ఫ్రీ ఇచ్చిండు. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఇచ్చిండమ్మా, గ్యాస్ సిలిండర్. మీ ద్వారా పట్టించుకుంటో లేదో తెలియదు. ఈ ఏడాది నుంచి సర్పంచ్ లేకుండా మీకు ఎవరికన్నా సబ్సిడీల సిలిండర్ రాకపోతే రేపు ఈయన సర్పంచ్ కాగానే గల్లబట్టవచ్చు. నా సిలిండర్, సబ్సిడీ సిలిండర్ ఇప్పమని మీరు ఆయన డిసైడ్ పెట్టాలంటే గల్లబట్టవచ్చు. మా సబ్సిడీ మాకు ఇవ్వండి. ఇవి 3 గ్యారంటీలు మీ గురించి చేశారు. తర్వాత రుణమాఫీ చేశారమ్మా. అప్పుంటే లోపల కుళ్ళిపోతాం, అప్పు ఎప్పుడు తీరుతాడో, అప్పుడు బ్యాంక్ కూడా ఎప్పుడు వస్తాడో, మరి ఎట్లా తెలుసుకోవాలని అప్పుతోని అందరు బాధపడుతుంటారు. రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల దాకా అప్పు రుణమాఫీ చేసింది. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి, మీకు అప్పు ఉండొద్దు, అప్పు ప్రభుత్వం కడుతుందని. అదేవిధంగా మరి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే 10 ఏళ్ళ. మరి రేవంత్ అన్న రాగానే అందరికి ఇవాళ చదువుకున్న పిల్లలు ఉంటే మీరు ఆఫీస్ పోనవసరం లేదు, కంప్యూటర్ మీద పోయి అప్లై చేసుకుంటే మీ ఇంటికి రేషన్ కార్డు వస్తుంది. మరి ఇవన్నీ చెప్పినే చేసిండు. మరి ఒకటి చెప్పండి కూడా చేసిండు అమ్మా, ఏంది, సన్న బియ్యం. మీరు మాతో పాటు మంచిగా తినాలి, అమ్ముకోవద్దు. బియ్యం ఉంటే రేపటి పని దొరకకున్నా సరే ఈ బియ్యం అవుతున్నాయి, తిని బతుకుతా అని మీరు మాతో పాటు తినాలని సన్న బియ్యం ఇచ్చింది. మరి అదేవిధంగా ఇల్లు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, నాకు ఇల్లు ఉంది, నాకు ఇంకో మిగతాడు తీయాలి. ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా భద్ర పిల్లు కట్టించినా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావగానే 28 ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు
మీరు అర్థం చేసుకోండి. రేపు కూడా మీ కిషన్రెడ్డి పటేల్ గెలిపిస్తేనే 28,000 38 అయితే 38,000 48 ఇల్లు కూడా మేము కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి మీ ఊరికి ఇల్లు ఇస్తాం. అదే మీరు మళ్ళా వేరే ఆయన గెలిపించారనుకో, భద్రప్ప మామూడు కాదు, కుక్నూరుపల్లిలో మా సర్పంచ్ గెలుస్తాడు, ఆడనే ఇల్లు పెట్టాం, మీ ఊరికి ఇల్లు కూడా పెట్టాం. సానా బైరామయ్య కూడా అసలు ఏ కాయిదాలు ఉన్నా అన్ని రెగ్యులైజ్ చేస్తారు. మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. అందుకోసమే మీరు రేపు మీ ఊరికి మంచి కావాలి, మేము కూడా అందరితో పాటు పోటీ పడాలి, మా గ్రామం అభివృద్ధి చేయాలంటే కిషన్రెడ్డి పటేల్ కి వాళ్ళది కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తేనే మీకు రేపు రాబోయే కాలంలో పనులు అయితే. ఇక లేకపోతే భద్రప్ప గెలిచిననుకో ఏడుంటాడమ్మా, సిద్దిపేటలు ఉంటాడు. కిషన్రెడ్డి ఆ రోడ్డు మీద నుంచి ఊళ్ళకి వెళ్ళగొడతాం మేము. ఆ రోడ్డు బిల్డింగ్ మేము కుమ్మూరుపల్లిలో తీసుకుంటాం, నీడికి పంపిస్తాం. అంటే ఇప్పుడు రేవంత్ అన్న కూడా మీకు తెలుసు పని చేస్తుడు, రోజు ఎన్నో దగ్గర తిరుగుతుడు. మరి ఈయన మన కుంభకర్ణుడు 6 నెలలకోసారి లేస్తాడు కనుక మరి 2 నెలల కేసీఆర్ ఇప్పటికి కూడా లేస్తలేడు, బయటకు వస్తలేడు, తింటుడు, తాగుతుండు, పంటుడు. సేమ్ కేసీఆర్ ఎంతనో ఈ భద్రప్ప అంతే. రేపు టీఆర్ఎస్ ఎవరైనా మీ ఊర్లోకి వస్తే ఒక్కటే అడుగురమ్మా, మనకు ఎమ్మెల్యే జీతం తీసుకుంటుడు. మరి 12-13 సంవత్సరాల నుంచి మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిందా కేసీఆర్? మరి ఆ కేసీఆర్ దొరకరా ఇదా? ఆ బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, మేము ఓటు వస్తామని చెప్పు. అంతే కదా. ఇప్పుడు ఆయన జీతం తీసుకుంటాడు, ఈయన జీతం తీసుకుంటాడు, ఆయన ఫామ్ హౌస్ ఎక్కించి వెళ్ళాడు, ఈయన సిద్దిపేట ఎక్కించి వెళ్ళాడు. అసలు అవసరమా? ఏదో అంటారు దయ్యం పాశం అడుకుంటే ఎవరికి లాభం, ఆయనకు లక్షల కోట్లు ఉంటే ఎవరికి లాభం? అందుకోసమేమా మన సర్పంచ్ అనేటోడు మన జీతగాడు, సేవకుడు. ఎమ్మెల్యే కూడా నెలకో 6 నెలలకో ఏడాదికో ఒకసారి రావాలి. ఇప్పుడు మన భూమాన్ ఉన్నాడు, ఆయన దగ్గర ఉండి ఆయన అన్ని చేష్టాలు చూసి ఈ సొంత పక్కకుంటే నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది బయటకు వచ్చేసిండు. అందుకోసమే మీరు కూడా ఆలోచించి మనకు సేవ చేసే వ్యక్తి కావాలి, మీతో నుండే వ్యక్తి కావాలి. అక్కడెక్కడో సిద్దిపేట నుండి లేకపోతే పట్టణం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా సర్పంచ్ గా బరిలో ఉన్నాను. మరి దీనిలో భాగంగా తిప్పారంలో ప్రచారము సమయము ఈ రోజునే ఆఖరు ఉన్నందున మరియు గ్రామ ప్రజలందరూ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలను నేనేం కోరుతున్నా అంటే మరియు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. గతంలో నాకు ప్రత్యర్థమైనటువంటి వ్యక్తికి 2 సార్లు అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలందరూ. మరి నాకు ఇప్పుడు జనరల్లో వచ్చింది కాబట్టి నాకు అవకాశం వచ్చినందున మీరందరూ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ ప్రజలను సభాముఖంగా కోరుతున్నాను. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు 17వ తారీఖున ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 గంట సమయంలోనే ముగుస్తుంది కాబట్టి మీరు పొద్దున్నే అందరూ రెడీ ఉండి 7 గంటల నుంచి ఎవరి లైన్ వాళ్ళకు ఉంటుంది. మరియు అన్ని 8 వార్డులు ఉన్నాయి కాబట్టి 8 వార్డులకు 8 లైన్లు ఉంటాయి. అందరూ ఏ లైన్లో పోయేటోళ్ళు ఉంటే ఆ లైన్లో వెళ్ళి అందరూ అత్యధిక మెజార్టీతో ఓటు వేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి మరియు నాతోటి ఉన్నటువంటి మెంబర్లు ఎవరికి ఎటువంటి కేటాయించినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఏ వార్డు మెంబర్కి ఏది వచ్చిందో ఆ వార్డు మెంబర్కు అలాట్ చేసినటువంటి గుర్తుకు మరియు నాకు అలాట్ చేసినటువంటి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఈ ప్రజలకు నేను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మొన్న జరిగినటువంటి విషయాలు కూడా కొన్ని, ఎందుకంటే అవి గమనించి నేను ఈరోజు కూడా నేను అన్ని విషయాలు కూడా మీకు సభాముఖంగా చెప్పడం జరిగింది. ఆ విషయాలను కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఎవరిని ఆశీర్వదిస్తే బాగుంటుందని చెప్పి మీ మహిళా తల్లులు అందరూ బాగా ఆలోచించండి. ఆలోచించి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారాలు తెలుపుతున్నాను. మీ గ్రామంలో అందరితో కలిసి ఉండేటువంటి వ్యక్తి యువకుడు కిషన్రెడ్డి గారు. నేను ఈ గ్రామానికి నిజంగా కూడా ఇవాళ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయినా గుర్తుపెట్టుకున్నదని టీఆర్ఎస్ పార్టీ అయినా కండ వేసుకుని తిరుగుతున్నాడు. నేను ఈ గ్రామంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టినాడు. ఎక్కడున్నా తమ్మి ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నాను. 2001లో టీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టినాడు.
బహుశా ఇక్కడ మసీద్ దగ్గర మీటింగ్ పెట్టొద్దంటే ఇక్కడ ఆపోజిట్ దగ్గర మీటింగ్ పెట్టిపోయినారు గుర్తున్నది నవ్వుతుంది సరే. మరి అప్పుడు లేని సిటీ ఇప్పుడు ఎట్లా వచ్చిందా నీకు? ఆరిపోయినాక వచ్చింది. తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ వచ్చింది. మరి ఆ టీఆర్ఎస్ పార్టీ అని ఉండక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టిడో ఒకసారి మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఇటువంటి దొంగలంలో వేరు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని పెట్టిండు. నిజమైనటువంటి కార్యకర్తలు ఈరోజు నాయకు బయటకు వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళు తన జేబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని తెలంగాణ సాధించినటువంటి మాట నిజాలా కాదు ఒకసారి ఆలోచించుకున్నాను. ఇవాళ ఈ ఉన్నత కుటుంబీకులకు డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వడానికే ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అని బట్టి ఇటువంటి దొంగలు నీళ్ళు సాధడానికి కదా వాళ్ళని ఒక నాయకులుగా తయారు చేసుకోవడానికి ఆ జెండాలు కప్పుకొని తిరుగుతాను. ఇక అంతకంటే చెప్పాలంటే ఇంకో 2 గంటలు పడుతుంది కేసీఆర్ చరిత్ర చెప్పాలంటే. మరి నిజంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను అడుగుతున్నా, నాకంటే దగ్గర ఉన్నదా మీ కేసీఆర్ కు? చెయ్యి బట్టి గుంజుకొచ్చి తెలంగాణ తీసుకురమ్మని చెప్పిన వాళ్ళు నేను ఒక్కరిని సంగారెడ్డిలో జిల్లా పరిషత్తు మన సహకార సంఘ బ్యాంకులో డైరెక్టర్ గా ఉండి తెలంగాణ వచ్చే రైతులు బాగుపడతారని చెప్పి ముఖం పట్టుకొని చెప్పి టీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టించున్నాను నేను. మరి నేను ఎందుకు బయటకు వచ్చిన తమ్మియాల మీటువంటి దొంగలు వచ్చిందని నేను బయటకు వచ్చిన. నిజంగా కూడా తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. దానికి సాక్ష్యం నేనే, మీ అందరూ నేను చెప్తున్నా. దానికి సాక్ష్యం అంటే నేను ఇంతగా చెప్పలేను. దానికి ఒక సాక్ష్యం కూడా చెప్తా. ఆ రోజు 9లో ఎన్నికలు జరిగినప్పుడు శ్రీ కృష్ణారెడ్డి గారికి మద్దతుగా వచ్చేసిన ప్రజానికాలందరికీ మరియు సోదరిమణులకు నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒకటే ముఖ్యం, మీరు ప్రజలు ఒకటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరో భయపడించి భయం తీసేయాలి. మనం స్వతంత్రం ఎవరికైనా చేయొచ్చు. ఒకటి ఏంటంటే మీకు తెలుసు గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏం చేసింది మీకు అందరూ తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదు. మనం ఏమైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అలా ఫస్ట్ మీకు బస్సు సౌకర్యం కల్పించారు. తర్వాత సెకండ్ బిల్లు కరెంటు బిల్లు 200 యూనిట్ ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకేసారి తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి ఏం పని రేవంత్ రెడ్డి చేసాడు. ఒకేసారి రైతు రుణమాఫీ 2 లక్షలు చేసిన కదా కొన్ని రేవంత్ రెడ్డిగా తగ్గుతున్నాయి. అది అందరికీ తెలుసు. మూడోది అది అలా మేనిఫెస్టో లేకుండా సన్నబియ్యం ఇచ్చింది కదా. 10 సంవత్సరాలు కేసీఆర్ ఒక రేషన్ కార్డు తిప్పాలంటే ఇదే రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రజాపాలనలో మీకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చి వాటితో పాటు సన్నబియ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి సన్నబియ్యం తింటున్నాం, మనం సన్నబియ్యం తింటాం, మీరు అందరూ కూడా సన్నబియ్యం తింటారు. అదొక అదృష్టం. ఎందుకంటే గతంలో దొడ్డి బియ్యం ఇస్తే ఎవరికో లంబడోళ్ళకో గోడలకు అమ్ముకుంటారు. కానీ ఈరోజు మనం తింటున్నాం. కాబట్టి ఏంటంటే ఒకటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఓటేది మన ప్రత్యేకత నిలబడ్డాడు. ఆయన సిద్దిపేటలో ఉన్నాడు, ఊళ్ళో ఉన్నాడు. కష్టానికి సుఖానికి వచ్చేది కృష్ణారెడ్డి. మీకు తెలుసు, నేను ఎప్పుడు చెప్పలేదు. 10 సంవత్సరాలు ఒక ఇల్లు రాలేదు మీ ఊరికి. 25 ఇల్లు ఇచ్చారు కదా మన నర్సరీ ఆధ్వర్యంలో. 25 ఇల్లు మీకు తిప్పాలని వచ్చాయి. 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వాలి. కానీ మనం వచ్చిన తర్వాత 25 ఇల్లు వచ్చినాయి. ఒక్కటి బాగా ఆలోచించుకొని ఏంటంటే ఒకటే మస్తు చెప్తారు భయబంధులు, అవన్నీ బంద్ చేయాలి. ఎవరైతే ప్రజల కోసం కష్టసుఖాలు పాలు పంచుకుంటారో వారికే ఓటు వేయాలి. ఈ ఒక్కరు మీరు బాగా మంచుడి. మీ ప్రత్యర్థి సిద్దిపేటలో ఉంటాడు. ఆయన సరే నేను మంచోడు అంటే చెడు అంటే సిద్దిపేటలో ఉంటాడు. కానీ పిల్లలు వచ్చాడు కృష్ణారెడ్డి పొద్దులు తిప్పాలనుకుంటాడు. ఒక్కటి గమనించారు ప్రజలు. ఎందుకంటే మన గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి ఒక్క పని చేస్తుంది మీకు. ఏదంటే బడుగు బలైన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అన్ని చేసి మీకు రుణమాఫీ చేసిండు, ఉచితంగా బియ్యం ఇచ్చిండ్రు, తర్వాత కరెంటు మాఫ్ చేసిండ్రు, ఇవన్నీ ఇచ్చిండ్రు. ఇవన్నీ గమనించుకోవాలి మీరు. ఒకటి మహిళ అనేది ఉన్నది. ఇంకొక మేనిఫెస్టో మిస్టేక్ ఏంటంటే మహిళలకు పిలిచింది. ఒక 4 రోజులు కూడా మహిళలకు ఎవరైతే 18 ఏళ్ళు ఉంటారో వాళ్ళకి 2500 బరాబర్ ఇస్తారు. అన్న మాట తప్పలే రేవంత్ అన్న. మీరు చెప్పకుండా బియ్యం ఇచ్చిండు, మీరు చెప్పకుండా కరెంటు మాఫ్ చేయించిండు, మీరు చెప్పకుండా రైతులు మాఫ్ చేసిండు. ఇది ఒక్కటి పెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చిండు కాబట్టి సరే పరిపాలించిండు. దాని గురించి మనం మాట్లాడలేము. ఒక్కసారి కిషన్కి అవకాశం తిప్పాలి చెప్తారు. ఒకసారి ఏం చేస్తాం తిప్పాలని తిప్పాలని మా తీర్చిదిద్దుతాడు. కాబట్టి దయచేసి మీరందరూ రేపు ఓటు వేసి కిషన్ అత్యధిక మేరకు గెలిపాలని మరొకసారి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.